అందరికీ నమస్కారం. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం. దక్షిణ భారతదేశంలోనే ఇది రెండవ అతిపెద్ద క్రైస్తవ క్షేత్రం. కులమతాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు ఈ తల్లిని దర్శించుకుంటారు. అసలీ గుణదల కొండ చరిత్రేంటి? ఇక్కడ మేరీమాత విగ్రహాన్ని ఎవరు ప్రతిష్ఠించారు? ఈ విశేషాలన్నీ ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఈ పుణ్యక్షేత్ర చరిత్ర సుమారు 100 ఏళ్ల క్రితం మొదలైంది. 1923 మే మఠానికి చెందిన రెవరెండ్ ఫాదర్ పెజోనీ గారు ఈ కొండ ప్రాంతంలో 25 ఎకరాల నిస్తేజమైన భూమిని ప్రభుత్వం నుండి కొనుగోలు చేశారు. 1924 ఫాదర్ అర్లాటీ గారి ఆధ్వర్యంలో కొండ మధ్యభాగంలో ఒక చిన్న మేరీమాత స్వరూపాన్ని అంటే విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1925 మొదటిసారిగా ఇక్కడ మేరీమాత పండుగలు ప్రారంభమయ్యాయి. గుణదల కొండపై ఉన్న గుహ గ్రాటో చాలా ప్రత్యేకం. 1951లో అప్పటి బిషప్ ఆమ్రోస్ బటిస్తా గారు ఫ్రాన్స్లోని లూర్దు మాత విగ్రహం పోలికలతో ఉన్న ఒక నిలువెత్తు మేరీమాత విగ్రహాన్ని మద్రాసు నుండి తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ కొండ శిఖరాన 33 అడుగుల ఎత్తైన ఇనుప శిలువ ఉంటుంది. ఇది క్రైస్తవ విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9, 10 మరియు 11 తేదీలలో గుణదల మాత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రారంభంలో ఈ వేడుకలు సెప్టెంబర్లో జరిగేవి, కానీ వర్షాల వల్ల భక్తులకు ఇబ్బంది కలగకూడదని ఫిబ్రవరికి మార్చారు. ఈ 3 రోజుల్లోనే దాదాపు 15 లక్షల మందికి పైగా భక్తులు కొండను దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారు. సేవా కార్యక్రమాలు, సోషల్ సర్వీస్. గుణదల మాత క్షేత్రం కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, సామాజిక సేవలో కూడా ముందుంది. ఇక్కడున్న సెయింట్ జోసెఫ్ ఐటీఐ మరియు అనాథ బాలల వసతి గృహాల ద్వారా ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాల్లో ఈ తల్లి వెలుగులు నింపుతోంది. విజయవాడ నగరానికే తలమానికంగా ఉన్న ఈ పుణ్యక్షేత్రం త్వరలోనే బసిలికా హోదాను పొందే దిశగా ఎదుగుతోంది. మీరెప్పుడైనా గుణదల మాతను దర్శించుకున్నారా? అక్కడ మీకు కలిగిన అనుభవాన్ని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.